ఏర్పాటు రెడీ చేసుకుంటారా? వచ్చేయండి. తెలంగాణలో సాంస్కృతిక విప్లవం మీద కేంద్రీకరిస్తున్నాం. 3 సాంస్కృతిక విప్లవాత్మక నిర్ణయాలు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క గారి ప్రభుత్వము తీసుకున్నది. దాంట్లో మా పాత్ర ఉన్నది. ఒకటి, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా చాకలి ఐలమ్మ పేరును ఒక సామాజిక విద్యాపర మార్పు కోసం కొత్తగా ఏర్పడ్డ విమెన్స్ కాలేజ్కి ఈ ప్రభుత్వం పేరు పెట్టింది. రెండవది, గద్దర్ పేరుతో నంది అవార్డుకు బదులు ఫిల్మ్ ఇండస్ట్రీలో బెస్ట్ సినిమాలకు గద్దర్ అవార్డు అని ప్రకటించింది. మూడవది, ఈ నెల 18వ తారీఖు నాడు దొడ్డి కొమరయ్య పేరును వరంగల్లు ఎయిర్పోర్టుకు పెట్టే నిర్ణయము మంత్రిమండలితో ఆలోచించి మేము తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈ సాంస్కృతిక మార్పు కేసీఆర్ ప్రభుత్వం ఉన్న పీరియడ్ కంటే చాలా భిన్నమైంది. ఎకనామిక్ సమస్య ఒకటైతే సాంస్కృతిక మార్పు ఒకటి. దీంట్లో మొదటి అంశం ఏంది అంటే, ఈ నెల 23వ తారీఖు నాడు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అక్కడ పెద్ద బహిరంగ సభ జరిగింది. నేను, బీర్ల ఐలయ్య గారు, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు ఉన్నాము. అక్కడ నేను దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మల పోరాట చరిత్రను చెప్పుతూ వాళ్ళ గురించి ప్రభుత్వము ఒక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని విద్యను కంప్లీట్గా మార్చే స్త్రీ శక్తిని తయారు చేయడం కోసం చాకలి ఐలమ్మ పేరు పెట్టింది ఈ ప్రభుత్వము. అది చాలా గొప్ప విషయము. అసెంబ్లీలో చట్టం కూడా మొన్న బిల్లు కూడా పాస్ అయింది. అయినప్పటికీ ఒక జనరల్ చర్చ, ఇల్లిటరేట్ అంటే నిరక్షరాస్యులైన చాకలి ఐలమ్మ, ఆమె కూలి చేసుకున్నది, బట్టలు ఉతికేది, కానీ పోరాటం చేసి ఈ రాష్ట్ర స్థితినే మార్చింది. నిరక్షరాస్యరాలతో పేరుతో యూనివర్సిటీ పెడితే పిల్లలకు చదువు వస్తుందా అని ఒక చర్చ జరుగుతుంది. నాతో అన్నవాళ్ళు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు. అట్లాంటి చర్చా సందర్భంలో ఆ యూనివర్సిటీ మీద దాని ప్రభావం పడకుండా చాకలి అనే పేరు పెడితే కూడా ఎవరొచ్చి చదువుకుంటారనే చర్చ కూడా జరిగింది. అది ఆమె ఐడెంటిటీ, ఆ కులము ఐడెంటిటీ ఒకటి, ఆమె ఐడెంటిటీ ఒకటి. చివరికి ప్రభుత్వము వీరనారి చాకలి ఐలమ్మ విమెన్స్ యూనివర్సిటీ అని ఇంగ్లీష్లో పేరు పెట్టింది. దీని గురించి మాట్లాడుతూ చదువురాని చాకలి ఐలమ్మ పేరుతో యూనివర్సిటీ పెడితే పిల్లలు చదువుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ దేశంలో దేవతల పేర్లతో కూడా యూనివర్సిటీలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉంది, శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం ఉంది. వీటికి ఆ దేవతల పేర్లు పెట్టారు. ఆ దేవతలకు చదువొచ్చా అనే ప్రశ్న ఎవరు చర్చించరు. అట్లాగే గౌతమ్ బుద్ధుని పేరుతో యూనివర్సిటీలు ఉన్నాయి, జీసస్ క్రైస్ట్ పేరుతో యూనివర్సిటీలు ఉన్నాయి. అందువల్ల ఇటువంటి దృక్పథాన్ని పట్టించుకోకుండా
అక్కడ వందలాది మంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళకు అప్పీల్ చేస్తూ మీరు మీ అమ్మాయిల్ని ఖచ్చితంగా చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో చదివించే ఒక దీక్ష తీసుకోండి మొత్తం రాష్ట్రమంతా అని ఒక అప్పీల్ చేశాను. దాన్ని 1-2 ఛానళ్ళు ఒక బిట్టును శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి పేర్లను తీసుకొని నేను వాళ్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లు వివాదాస్పద వ్యాఖ్యలని మొట్టమొదలే టీవీ మొత్తం స్పీచ్ పెట్టకుండా యూట్యూబ్లో కూడా పెట్టకుండా ప్రచారం చేయడం వల్ల దాని మీద చర్చ జరుగుతుంది. నా క్లారిటీ ఏమిటి అంటే ఆ 2 విశ్వవిద్యాలయాల మీద నాకు చాలా గౌరవం ఉంది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము, పద్మావతి విశ్వవిద్యాలయము చాలా మేధావులను ఆ విశ్వవిద్యాలయాలు తయారు చేశాయి. ఆ దేవతల పేర్లతో విశ్వవిద్యాలయాలు ఉండడము నాకేమీ వ్యతిరేకం కాదు. నేను వాటి వాళ్ళ చదువచ్చా చదువురాదా అనేది అసలు ఇష్యూ కాదు అని చెప్పడానికే నేను ఆ మాట చెప్పాను. దీన్ని ఒక పెద్ద వివాదాంశంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు నా క్లారిఫికేషన్. ఇక రెండవది ఏమిటి అంటే మా ముందున్న కర్తవ్యము, ఇదే ఫౌండేషన్ ఇప్పటికీ 2 గద్దర్ విగ్రహాలను పెట్టింది. భరత్ మాట్లాడతాడు. ఆ గద్దర్ విగ్రహాలను వేరే చోట ఎవరు పెట్టలేదు. 3వది రేపు కరీంనగర్లో ఆయన జయంతి రోజు పెట్టబోతున్నారు. అదే సందర్భంలో సత్తయ్య గారు, భరత్, మేము మాట్లాడుకొని చాకలి ఐలమ్మ పేరుతో యూనివర్సిటీ వచ్చింది గనక ఆ చాకలి ఐలమ్మకు అదే యూనివర్సిటీ కోటి క్యాంపస్లో ఒక మంచి 6 అడుగుల విగ్రహాన్ని ఇవ్వడానికి ఈ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అంగీకరించింది. మొన్ననే నేను, కొల్లూరు సత్తయ్య గారు, బసవరాజు రాజయ్య, సారయ్య మేమందరం వెళ్ళి వైస్ ఛాన్సలర్తో మాట్లాడాము. ఆ అంగీకారము అయింది. ఇప్పుడు భరత్ గారు ఆ లెటర్ మీకు చూపెడతారు. మేము ఏం చేయబోతున్నామో వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్తారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే యూనివర్సిటీలకు డబ్బు లేదు, తర్వాత పర్మనెంట్ ఉద్యోగస్తులు లేరు. ఈ చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ సూర్య ధనుంజయ నాయక్ గారు చెప్పినట్లు 18 మంది మాత్రమే పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉంది. మిగతా వాళ్ళంతా పార్ట్ టైమర్లు, కొంతమంది కాంట్రాక్టర్. అది కాకుండా ఆ భవనంలో 20 ఎకరాలు హెరిటేజ్ కిందికి తీసుకున్నారు. దాంట్లో వాళ్ళకి ఏమి చేయడానికి లేదు. ఇప్పుడున్న పాత బిల్డింగులు రిపేర్ చేసినా ఏం చేయడానికి లేదు. మిగతా 20 ఎకరాలలో బిల్డింగులు కట్టుకోవాలి. దానికి ప్రభుత్వం దాని వంతు సాయం అది చేయాలనేది మా విజ్ఞప్తి. దానితో పాటు దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక పోరాట స్త్రీ, అది ధోబీ వాషింగ్ కమ్యూనిటీ ఇంగ్లీష్లో, చాకలి స్త్రీ పేరుతో వచ్చిన యూనివర్సిటీకి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెద్ద కంపెనీలు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఇచ్చే 2% డబ్బును ఆ యూనివర్సిటీకి ఇవ్వాలని మేము అప్పీల్ చేస్తున్నాం. ఇది చాలా డబ్బు ఉంటుంది. యూనివర్సిటీలకు వాళ్ళు ఇప్పటి వరకు ఎక్కువ ఇవ్వరు. వేరే ఏవో వాళ్ళ సంబంధిత సంస్థలకు ఇచ్చుకుంటారు. అది సరైంది కాదు. అది వాళ్ళ ఇష్టం కూడా. కానీ మా అప్పీల్ ఏంటి అంటే అట్లాగే కుల సంఘాలు, వివిధ బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలలో ఉన్నవాళ్ళు, అగ్ర కులాలలో ఉన్న కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులు కూడా వైస్ ఛాన్సలర్ గారిని కలిసి
వారికి తమ వంతు సహాయము ఆర్థికంగా చెక్కులు ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే నేను అప్పీల్ చేసినందువల్ల ఈ ప్రభుత్వము చాకలైలమ్మకు ఆ పేరు పెట్టింది. ఆ యూనివర్సిటీని వెనుక పడనీయొద్దు. ఇది మన తెలంగాణ కర్తవ్యం. ఉద్యమకారులు కానీ మిగతా వాళ్ళు మనం ఏదైనా చేయొచ్చు, కానీ మన స్త్రీలకు యూనివర్సిటీ ఉన్నప్పుడు దాన్ని బలపరిచి వరల్డ్ లెవెల్ యూనివర్సిటీగా మార్చలేని పరిస్థితిలో మనం ఉంటే విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందకుండా తెలంగాణను మనం అభివృద్ధి చేయలేం. సివిల్ సర్వీస్లో కానీ తర్వాత మేధావి వర్గంలో కానీ తెలంగాణ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అందుకని నా అప్పీలు, మీరందరూ 1000 రూపాయల నుంచి మీకు ఎంత వీలైతే అంత ఆ యూనివర్సిటీకి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ డబ్బుతో పాటు మీ కుటుంబ ఆస్తులకి వెళ్ళి ఆ యూనివర్సిటీకి కంట్రిబ్యూట్ చేయాలనేది నా విజ్ఞప్తి. ఇప్పుడు భరత్ గారు మాట్లాడు.